ఎన్టీఆర్ యూనివర్సిటీ వారు ఈ సంవత్సరము ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. బీడీఎస్ అడ్మిషన్స్ను ప్రతి సంవత్సరము ఏదో ఒక వివాదము చుట్టుముడుతూనే ఉంటుంది. ఎప్పటిలాగే 2019 సంవత్సరంలో కూడా కొంతమంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ అభ్యర్థుల యొక్క విన్నపాలు విన్నటువంటి హైకోర్టు వారు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీ సూచనల మేరకు ట్రాన్స్పరెంట్గా ఎవరికి అన్యాయం జరగని రీతిలో కౌన్సిలింగ్ కండక్ట్ చేయవలసిందిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వారిని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క సూచనల మేరకు GOMS నంబర్ 151ని 4/12/20 సంవత్సరం నాడు విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో ఉన్నటువంటి కమిటీ హై లెవెల్ కమిటీ ఒక ఇద్దరు సీనియర్ IAS ఆఫీసర్లు, ఒక ఇద్దరు అకాడమిషియన్స్, ఒక ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్తో కూడినటువంటి కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారము ముఖ్యమైనటువంటి 3 సూచనలు ఏమిటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ సపరేట్గా కండక్ట్ చేయడం. అంటే ఇంతకుముందు ఎంబీబీఎస్ బీడీఎస్ రెండు కలిపి ఒకేసారి చేసేవారు, ఇప్పుడు సపరేట్గా చేయాలి. రెండవది ఓన్లీ వన్ టైం ఆప్షన్స్, అంటే వెబ్ ఆప్షన్స్ ఒకేసారి ఇవ్వాలి. బాయ్స్కు 28 కాలేజీలు, గర్ల్స్కు 29 కాలేజీలు ఉన్నాయి. కావున మీరు ఈ మొత్తం ఆప్షన్స్ బాయ్స్ అయితే 28 కాలేజీలకు, గర్ల్స్ అయితే 29 కాలేజీలకు తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వవలసిందే. అంటే యూనివర్సిటీ ఎన్ని ఫేజులు కండక్ట్ చేసినా ఇవే ఆప్షన్స్ను ఉపయోగించడం జరుగుతుంది. కావున ప్రయారిటీలు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకొని ఇవ్వాలి. మూడవది, ఒక అభ్యర్థికి ఫర్ ఎగ్జాంపుల్ 25 ఆప్షన్లో సీటు ఒక కాలేజీలో వచ్చింది అనుకుంటే ఆ అభ్యర్థి ఆ కాలేజీలో రిపోర్టు చేయాలి. రిపోర్టు చేయకపోతే అతనిని ఫర్దర్ రౌండ్స్కు అనుమతించబడరు. కావున కంపల్సరీగా ఆ క్యాండిడేట్ ఆ కాలేజీలో రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఫేజ్కు అనుమతించబడతారు. ఒకవేళ నెక్స్ట్ ఫేజ్లో ఆ అభ్యర్థికి 25 ఆప్షన్ నుంచి 15 ఆప్షన్స్కు స్లైడ్ అయినాడు అనుకుంటే రెండవ ఫేజ్లో కొత్త కాలేజీలో 15 ఆప్షన్లు వచ్చినటువంటి కాలేజీలో మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఈ విధంగా ఎన్నిసార్లు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే అన్నిసార్లు మీకు స్లైడింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటే, ఒకవేళ వస్తే మీరు కొత్త కాలేజీలో రిపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కు మిమ్మల్ని అనుమతించబడతారు. ఈ విధమైనటువంటి గైడ్లైన్స్తో ఇప్పుడు కొత్త కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఈ మార్పులను అభ్యర్థులు గమనించవలసిందిగా కోరుచున్నాను.